అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఫర్ ఇంజనీరింగ్ అడ్మిషన్ ని 3 కేటగిరీస్ గా డివైడ్ చేయండి. సో ఒకటి జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ ఈ కేటగిరీ, రెండోది వచ్చేటప్పటికి స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ ఎంసెట్, కేసెట్, ఈఏపీ సెట్ ఇలాంటి ఎగ్జామ్, ఇంకొకటి ఏంటంటే యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, మణిపాల్కి సపరేట్ ఎంట్రన్స్ ఉంటుంది, విఐటికి సపరేట్ ఎంట్రన్స్ ఉంటుంది, అలాగే ఎస్ఆర్ఎం సపరేట్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇలా ప్రతి యూనివర్సిటీకి కూడా సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇవే కాకుండా ఇంకా కొన్ని రేర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి హైదరాబాద్ వాళ్ళు కానీ IIIT హైదరాబాద్ వాళ్ళు కూడా మళ్ళీ సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసి కొన్ని స్పెషల్ కోటాలో అడ్మిషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఇలా ఇప్పుడు 12th చదివే స్టూడెంట్స్ సో మీ అకాడమిక్స్ తో ఫోకస్ చేస్తూ అసలు ఫస్ట్ మీరు ఎటు సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు అంటే నేను బెంగళూరులో బీటెక్ చేయాలి, లేకపోతే నేను ఫారిన్ లో బీటెక్ చేయాలి. ఇప్పుడు మీకు ఫారిన్ లో బీటెక్ చేసే ఆప్షన్ కూడా నేను మీకు చెప్తాను. సో ఇట్లా మీరు ఎక్కడ అసలు మీ ఫస్ట్ మీ గోల్ ని, కెరీర్ గోల్ ని డిఫైన్ చేసుకోండి. దాన్ని బట్టి ఒక 5 to 10 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి మీరు అప్లై చేసుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీకు వచ్చిన స్కోర్ కి కన్సిడరేషన్ తో ఫీ డిస్కౌంట్ రావచ్చు, సీట్ ఎలిజిబిలిటీ పెరగవచ్చు. ఇప్పుడు చాలా మంది మణిపాల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ మిస్ చేస్తారు, తర్వాత మణిపాల్ యూనివర్సిటీ బాగుంది జాయిన్ అవ్వాలనుకుంటారు. అప్పటికి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయేటప్పటికి సో వాళ్ళకి మణిపాల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకున్నా సరే సో ఆప్షన్స్ అనేవి చాలా లిమిటెడ్ అయిపోతాయి.